అకేషన్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఈ సినిమా చేసుంటే బావుండేది. ఆఫర్ వచ్చి పోయినటువంటి వాటి విషయాన్ని పక్కన పెట్టేస్తే, కథలు నచ్చకనో, లేకపోతే క్యారెక్టర్స్ నచ్చక రిజెక్ట్ చేసి, ఈ తర్వాత అవి హిట్ అయ్యి బాధపడ్డ సందర్భాలున్నాయా? హ్మ్. కానీ మంచి క్యారెక్టర్ మిస్ అయ్యానే అన్న ఫీలింగ్ తెచ్చిన సినిమాలేంటి? ఒక 2, 3 పిక్చర్లున్నాయి. హ్మ్. ఆ! హ్మ్. తెలుగులో ఉన్నాయి. ఒక కన్నడలో ఉన్నాయి. హ్మ్. నేను చేసుంటే బాగుండేదని. హ్మ్. వాళ్ళు చెప్పినప్పుడు నేను చేయలే అది. హ్మ్. హ్మ్. కన్నడలో ఒక పిక్చర్. ఈవెన్ 'మామగారు' కన్నడలో నేను చేయాల్సింది. హుహు. నేను హ్మ్. చేయలా. హ్మ్. అంటే చేయలేదంటే తెలుగులో ఆహ్, అంత సక్సెస్ చూసిన తర్వాత కూడా ఎందుకు రిజెక్ట్ ఎందుకు చేసారు? రిజెక్ట్ కాదు. ఆ! నేను చెప్పాను డేట్ ఇస్తాను. హ్మ్. వాళ్ళకి రేపే కావాలంటే మనం ఎలా ఎక్కడ పోతాం? హుహుహు. ఇక్కడ వేరే ప్రొడ్యూసర్ డేట్ ఎలా ఇస్తాం? అదే హ్మ్. కదా! అదే ప్రాబ్లమ్. కొంతమంది అర్థం చేసుకోరు. హ్మ్. సో, సైలెంట్ అయిపోయా. హ్మ్. కన్నడలో బాలు గారు చేశారు. హ్మ్. బాలు, శశికుమార్. ఓహ్! 'శశికుమార్' అండ్ హ్మ్. బాలు. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. నేను యాక్చువల్లీ నాకు ఫోనొచ్చి డేట్ కూడా ఫిక్స్ అయింది. హ్మ్. 'బాషా'. హ్మ్. 'బాషాలో' శశికుమార్ రోల్ ఆ! ఆ! అది నేను చేయాల్సింది. చాలా మంచి క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ ఇక్కడ షూటింగ్ నేను ఊటీలో సాంగ్‌లో ఉన్నా. హుహు. మౌలి గారి పిక్చర్‌లో. హుహు. చెప్పాను 2 హ్మ్. డేస్‌కి ఇవ్వండి నేను వచ్చేస్తానని. హ్మ్. డైరెక్టర్ గారికి కూడా చెప్పా. సార్ ఇలా ఆఫర్ ఉంది 'రజనీకాంత్' పిక్చర్ నేను ఎళ్ళాలి సార్ అంటే, హ్మ్. నీకు 2 డేస్‌లో నిన్ను పంపుతానమ్మా అన్నాడు. హ్మ్. చెప్తే వాడు ఒప్పుకోల. హ్మ్. అది రజనీ డేట్ ప్రాబ్లమ్ అవుతుంది. హ్మ్. లేపోతే హ్మ్. నేను చేయాల్సింది. ఎనీ కాంట్రోవర్సీ ఇన్ 'వినోద్ కుమార్స్' కెరీర్ అంటే ఏం చెప్తారు? మీకు తెలియని కాంట్రోవర్సీ నాకేం తెలుసండి. మీరే కాంట్రోవర్సీ హెడ్ క్వార్టరే మీరు ప్రభు. ఆ! ఆ! నేనే హెడ్ క్వార్టర్ మీరు నేను. చెప్పాలి నా కాంట్రోవర్సీ ఏమైనా ఉందా? ఏం లేదు. కానీ మాకు తెలియనివి మచ్చింటే. ఎక్కడ లేదండి. హ్మ్. ఎక్కడ లేదు. హ్మ్. వాట్ ఈస్ ద సెవెంత్ హెవెన్ మూవ్‌మెంట్ ఆఫ్ 'వినోద్ కుమార్' అంటే ఏం చెప్తారు? సెవెంత్ హెవెన్ మూమెంట్ అది అదే. ఐ యామ్ బోర్న్ సమ్‌వేర్, బాట్ అప్ ఇన్ సమ్‌వేర్, హ్మ్. బట్ వర్కింగ్ ఇన్ ఆంధ్ర. హ్మ్. దట్ ఈస్ మై సెవెంత్ హెవెన్. సో ఆల్ దీస్ ఇయర్స్ ఆర్ సెవెంత్ హెవెన్. వాటెవర్ దట్ కమ్స్ టు యూ. నాట్ గి ఎవర్ నో తెలుగు ఇండస్ట్రీ ఈస్ మై సెవెంత్. ఓహ్! దీనికన్నా ఎక్కువ హెవెన్ ఎక్కడ ఉందండి? హ్మ్. ఓకే. వి ఆర్ ద గేమ్ చేంజర్స్. హ్మ్. ఇండియన్ పిక్చర్‌లోనే హ్మ్. ఇప్పుడు హిందీ మార్కెట్ ఇప్పుడు అంత పెద్ద మార్కెట్‌ని డమాల్ కొట్టింది 'బాహుబలి.' హ్మ్. ఎక్కడి నుంచి? హ్మ్. ఇక్కడి నుంచే పోయిందది. ఓకే. వి ఆర్ ద డెక్కన్ కింగ్స్. ఆ రోజుల్లో ఇక 'వినోద్ కుమార్' క్యారెక్టర్స్ విషయంలో ఏ క్యారెక్టర్ వచ్చినా వెల్కమ్ అని చేశారు తప్ప దేనికి హెసిటేట్ చేయలేదు. హ్మ్. బట్ ఆ రోజుల్లో టాప్ హీరోస్ అయినటువంటి 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ గారు', 'నాగార్జున' గారు వీళ్ళతో కాంబినేషన్స్‌లో ఎప్పుడు ఆఫర్ రాలేదా? బాలకృష్ణ గారితో కూడా చేశాను. తర్వాత ఆ! 'శ్రీమన్నారాయణ' అది కాదు అవును. హీరోగా అవును. చేస్తున్న రోజుల్లో. లేదు. లేదు. హ్మ్. ఎప్పుడు లేదు. 'చిరంజీవి' గారి కాంబినేషన్‌తోనే. ఎప్పుడు లేదు. వాళ్ళతో మీ చిరంజీవి రిలేషన్. గారు మై ఫేవరెట్ హీరో. హ్మ్. ఈస్ వెరీ డిఫరెంట్ స్టైల్. హ్మ్. నాగార్జున గారిది ఒక స్టైల్, హ్మ్. బాలయ్య గారిది ఒక స్టైల్. అన్ని హ్మ్. డిఫరెంట్ స్టైల్స్. హ్మ్. దట్ ఈస్ తెలుగు ఇండస్ట్రీ. హ్మ్. ఈవెన్ యూ కంపేర్ కృష్ణ గారిది ఒక స్టైల్, హ్మ్. ఏఎన్నార్ గారిది ఒక స్టైల్, హ్మ్. హ్మ్. ఎన్టీఆర్‌ది ఒక స్టైల్. డిఫరెంట్. అందుకే వాళ్ళు ఆ స్టైల్‌లోనే వాళ్ళ ఐడెంటిటీ ఉంటుంది. వాళ్ళతో రిలేషన్ ఉండేదా పోనీ క్యారెక్టర్స్ కలిసి అరే నేను చేయకపోయినా 'చిరంజీవి' ఏ గారితోటి? ఏ ఏఎన్నార్ గారితో 2 పిక్చర్‌లు యాక్ట్ చేశాను. 'నాగేశ్వరరావు' ఆ! గారితోటి. అవునవును. 'గాడ్ ఫాదర్', నా 'రాయుడు గారు, నాయుడు గారు'. 'నాయుడు' గారు. యెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. 'రాయుడు గారు' అందులో నేనే గదా! అవునవును. హ్మ్. 'నేను రోజా'. సో, వీళ్ళ కాంబినేషన్స్‌లో ఎట్లా ఇప్పుడు కృష్ణంరాజు గారితో 2 పిక్చర్‌లు చేశాను. హ్మ్. అదే ఎక్స్‌పీరియన్స్ అదొక. శారద గారితో వర్క్ చేశాను. హ్మ్. వాణిశ్రీ గారితో పిక్చర్ వర్క్ చేశాను. హ్మ్. 'సీతారత్నం' గారి సీత అబ్బాయి. సుజాత గారితో వర్క్ చేశాను. హ్మ్. అన్నీ మంజుల గారితో వర్క్ చేశాను. హ్మ్. ఆల్ ఐ హాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ ఓకే. వర్కింగ్ విత్ ఆల్. కాంబినేషన్ వర్క్ చేయటం కుదరకపోయినా 'చిరంజీవి' గారు వీళ్ళతోటి రిలేషన్ ఎలా ఉండే? 'చిరంజీవి', 'బాలకృష్ణ' గారు వాళ్ళతో కలిసేవాళ్ళా? ఆ! హ్మ్. మన అయ్ మన ఆయనకి డిస్టర్బ్ చేయట్లేదు. కానీ ఐ హ్మ్. ఆల్‌వేస్ లైక్ హిమ్. హ్మ్. ఎక్కడికెళ్తే కూడా మనమే ఎళ్ళిపోయి విష్ హ్మ్. చేసేస్తాం. హ్మ్. ఈవెన్ ఎలా ఉండేది? లాస్ట్ ఐ మెట్ హిమ్. నేనొక పిక్చర్ చేశాను 'జయంతి పరాంజీ' అండ్ రవి ఈస్ ద హీరో. గంటా రవి గారు. ఆ 'గంటా శ్రీనివాస్' గారి అబ్బాయి. ఫంక్షన్‌కొచ్చినప్పుడు "అన్నయ్య ఒక స్టిల్ కావాలని" వినోద్ ఒక్కటండి 100 తీసి హి ఈస్ అమేజింగ్. ఆయనకి మరి 'పద్మ విభూషణ్' వచ్చింది. వచ్చింది. సందర్భంగా ఐ వాట్ వాస్ ఆల్‌వేస్ కంగ్రాచ్యులేట్. బట్ ఒకసారి ఎళ్ళాలి. నేను ఇప్పుడు నిన్న వచ్చాను. హ్మ్. ఒకసారి ఎళ్లి మాట్లాడి వస్తా గ్యారంటీ. ఓకే. ఓకే. హి ఈస్ ఓకే. ఎ సూపర్ హీరో ఇన్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. నోబడీ కాన్ బీట్ హిమ్. నంబర్ 1 డాన్సింగ్, పర్సనాలిటీ. హ్మ్. ఫైటింగ్ హ్మ్. అండ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ హ్మ్. అది చిరంజీవి గారికే వస్తుంది. మీరు చిరంజీవి గారిని చూస్తే హ్మ్. అక్కడే అడిక్ట్ అయిపోతారు. హ్మ్. కొంతమంది పిక్చర్ చూస్తాం మనం ఎళ్ళిపోతాం అది వేరే విషయం. హ్మ్. చిరంజీవి గారిని చూస్తే ఆ డైలాగ్ డెలివరీ, ఆయన స్టైల్, ఆయన డాన్స్ అడిక్ట్ అయిపోతారు. ఇంటికొచ్చేస్తాడు. 100%. మీరు మనకంతా యాక్సెస్ లేదు అక్కడ. నేను ఇంటికెళ్ళటం అదేం లేదు. హ్మ్. దొరికితే మాత్రం ఎక్కడైనా మాట్లాడతా బాగా రెస్పెక్ట్ ఇస్తా. ఆయన పొలిటిక్స్‌లో కూడా హ్మ్. సక్సెస్ అవ్వాల్సింది. అదేదో మిస్ అయిపోయింది. బట్
ఈజ్ ఆల్వేస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ బికాస్ ఆఫ్ హిస్ మూవీస్, గుడ్ మూవీస్. ఆయన అబ్బాయి కూడా మన రామ్ చరణ్ గారు ఉమ్. వెరీ వెల్ బిహేవ్డ్ అండ్ వెరీ పరిచయం వెల్ ఉందా? జెంటిల్మెన్. లేదు, ఎక్కడైనా ఉమ్. తర్వాత నమస్కారం అని చెప్తాను, ఉమ్. ఓకే, నాట్ ఓకే. టూ క్లోజ్ అట్లా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.